ఒక ప్రైవేట్ ఆసుపత్రిపై నుంచి ఒక యువకుడు నగ్నంగా దూకి చనిపోయిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. అనంతపురం నగరంలోని రెవెన్యూ కాలనీలో ఉన్న హితా హాస్పిటల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దబ్బర అశోక్ అనే యువకుడు ఆసుపత్రి 4వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడు నగ్నంగా భవనం నుంచి దూకటం అనంతరం కొంత దూరం పరిగెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. వెంటనే గమనించిన స్థానికులు అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఘటనకు ముందు 4వ అంతస్తు గదిలో ఏం జరిగిందనే అంశంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆసుపత్రి యాజమాన్యం ఇప్పటివరకు స్పందించలేదు. దబ్బర అశోక్ గత కొంతకాలంగా ఆసుపత్రిలో పనిచేస్తూ ఉన్నాడని చెబుతున్నారు. యువకుడికి అప్పులు ఉన్నాయని కొందరు, ఈ ఘటనకు ముందు ఓ విషయంపై గొడవ జరిగిందని మరికొందరు చెప్పుకుంటున్నారు. అయితే ఈ ఆసుపత్రి అధికార పార్టీ నాయకులకు సంబంధించింది కావడంతో వివరాలు బయటకు రాకుండా తొక్కి పెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సింగనమల నియోజకవర్గానికి చెందిన ఓ టీడీపీ నేత సమీప బంధువు ఈ ఆసుపత్రి నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. యువకుడు ఇలా నగ్నంగా ఎందుకున్నాడు? పై అంతస్తు నుంచి ఎవరైనా తోసారా లేక అతనే కింద పడ్డాడా అన్నది తెలియడం లేదు. పోలీసులు మాత్రం ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్నారు. దబ్బర్ అశోక్ అనే అతని నిన్న ఈవినింగ్ ఈ హాస్పిటల్ నుంచి 3rd ఫ్లోర్లో కిటికీ నుంచి దూకి చనిపోయినాడని ఇప్పుడు హాస్పిటల్కి వచ్చిన తర్వాత తెలిసింది. వాళ్ళ అక్క వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళతో కంప్లైంట్ తీసుకొని బాడీని ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి పిఎం నిమిత్తం పంపిస్తూ ఉన్నాము. ఆఫ్టర్ పిఎం తర్వాత విచారణలో మిగతా విషయాలు తెలుస్తాయి. విచారణ జరిగిన తర్వాత లీగల్గా అన్ని ఫార్మాలిటీస్ అక్కడ కంప్లీట్ చేసుకున్న తర్వాత పిఎం అయిన తర్వాత బాడీని వాళ్ళకు అప్పగిస్తారు. వాళ్ళ పేరెంట్స్ ఎవరు లేరు. వాళ్ళకు 4 సంతానం. వాళ్ళ తల్లిదండ్రులకు 2 చనిపోయినారంట, 2 ఉన్నారు. ఆ 2లో ఇతను కూడా నిన్న అకస్మాత్తుగా చనిపోవడం జరిగింది. వాళ్ళ అక్క ఉన్నారు. వాళ్ళ అక్కతో కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ కడతాం. నిన్న సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో దబ్బర అశోక్ కుమార్ అనే వ్యక్తి హితా హాస్పిటల్ 3వ ఫ్లోర్ నుంచి దూకి చనిపోవడం జరిగిందని, అతన్ని దూకి చనిపోయిన తర్వాత ఆయన లేచి మరి సందులోకి పరిగెత్తినాడని, అక్కడి నుండి అతన్ని కొంతమంది హాస్పిటల్కి సంబంధించిన వ్యక్తులు మరి హాస్పిటల్కి తీసుకుపోయి అతనికి ట్రీట్మెంట్ ఇచ్చినారని, ట్రీట్మెంట్ ఇచ్చే సమయంలో అతనికి శ్వాస ఆడకోకుండా చనిపోయినాడని, ఆ విషయం తెలిసి బంధువులంతా ఈరోజు ఉదయం హాస్పిటల్ కాడ వచ్చి మా అబ్బాయి ఇట్లా జరిగిందని తెలిసింది, మా అబ్బాయి ఏమై చనిపోయినాడని వాళ్ళు గొడవ చేస్తున్నారనే సమాచారం తెలిసి మా సిబ్బంది మేమంతా పోయి చూస్తే అక్కడ చనిపోయి ఉన్నాడు. ఆ విషయం తెలిసి మేము వాళ్ళ సిస్టర్తో ఫిర్యాదు తీసుకొని వాళ్ళ యొక్క సిస్టర్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ యొక్క బాడీని గవర్నమెంట్ హాస్పిటల్కి పిఎం చేయించేదానికని తరలించడం జరిగింది. పిఎం చేసిన తర్వాత లీగల్ ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యి ఆ బాడీని వాళ్ళ అక్క వాళ్ళకు అప్పగించడం జరుగుతుంది. అతనికి ఎవరు కూడా లేరు. ఒక అక్క తమ్ముడు మాత్రం ఉన్నారు. మొత్తం 4 సంతానం అయితే అమ్మా నాయన కూడా లేరు. ఆ 2 చనిపోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ అక్క ఉంది. వాళ్ళ అక్కతోనే కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేస్తూ ఉన్నాం. సో నిన్న సాయంత్రం జరిగినప్పుడు పైనుంచి కింద పడి కుమ్మ పట్టుకొని ఆలాడి కింద పడి తర్వాత మళ్ళీ వేరే ఇట్లా వెళ్ళి దాక్కున్నాడని సమాచారం అక్కడ స్థానికంగా. ఆ విషయాలన్నీ విచారణలో తెలుస్తాయండి. నాకు తెలిసిన సమాచారము ప్రకారము ఆయన అక్కడి నుండి 3వ ఫ్లోర్ నుండి కింద పడి పక్క సందులో అంటే బేరుబాటుతో ఉన్నాడని, పక్క సందులో పరిగెత్తినాడని తెలిసింది. అవన్నీ విచారణలో వెలుగు చూస్తాయి. ఆయన ఉద్యోగే కాదంటున్నారు సార్ యాజమాన్యం, ఏమైనా మీరు నోటీసుకుంటారు? అవన్నీ విచారణలో తెలుస్తాయి.